ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద కేంద్ర ప్రభుత్వానికి ఎంత శ్రద్ధాశక్తులు ఉన్నాయనేది ఈ విషయం ద్వారా తెలుస్తుందన్నమాట. ఖచ్చితంగా చెవులు పెట్టుకొని వినాలి. ఏది కేంద్ర ప్రభుత్వం ఏది డబుల్ ఇంజన్ రాకెట్, డబుల్ ఇంజన్ బుల్లెట్ స్పీడ్ ఇంజన్తో నడిపిస్తుంది మనల్ని ఇక్కడ అని చెప్తున్నారు కదా. వాళ్ళు మనకి ఏమాత్రం సాయం ఒరగబెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ప్రత్యేకించి అమరావతి రాజధానికి అనేది ఒక కమిటీ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు చేసిన సూచనలు తాజాగా అంటే ఫ్రెష్గా రీసెంట్గా ఇచ్చిన సూచనలు చెప్తాను నేను. అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై నేతృత్వంలో రాజ్యసభ హామీల కమిటీ ఒకటి ఏం చెప్పిందంటే, అమరావతి అభివృద్ధి అన్నది జాతీయ ప్రాధాన్యత అంశమని, దానిని కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా మాత్రమే ఆర్థిక సాయం చేసిందని ఆక్షేపించింది. ఇది ఈ దినంలోనే ఉంది, చూసుకోండి. అంటే ఎవరు దీన్ని హామీని నిజంగానే గత ప్రభుత్వాల మీద తొయ్యాల్సిందే. ఏ ప్రభుత్వమో తెలుసా? ఎన్డీఏ 1, ఎన్డీఏ 2, ఇది ఎన్డీఏ 3, అంతే కదా. అమలు కోసమని లేదు, ఆ రాజధాని కోసమని నిధుల సాయం గురించి ప్రకటన చేసింది ఎవరు? యూపీఏ 2014 తర్వాత ఏమైనా అధికారంలో ఉందా? కాంగ్రెస్ మీద మీరు ఏలెత్తు చూపించడానికి హక్కు ఉందా? లేదు. ఈ తంబిదురై కమిటీ ఏం చెప్పిందంటే, 2019 జనవరి 1న అది అసలు ఇది ఎలా పుట్టిందంటే, ఈ మన యలమంచిల సత్యనారాయణ ఉరఫ్ సుజనా చౌదరి రాజ్యసభలో అమరావతి నిర్మాణం గురించి ఒక ప్రశ్న అడిగారు. ఎంతవరకు వచ్చింది అంటే, అప్పట్లో బతికి ఉన్నటువంటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణం కోసం 11,602 కోట్లు, మిగిలిన అనుబంధ మౌలిక వసతుల అంటే అలైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము 39,907 కోట్లు, రెండు కలిపితే 50,000 కోట్లు దాదాపుగా, అంతేనా? 11,000, 39, 40, 50, 50,000, 51,000 కోట్లకి ఆంధ్రప్రదేశ్ నీతి ఆయోగ్కి ఒక డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, లేదంటే డీటెయిల్స్ ఉన్న ప్రాజెక్ట్ రిపోర్టుని సమర్పించింది. దానిపై నీతి ఆయోగ్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అభిప్రాయాలు కోరింది. అవి ఇంకా రావాల్సిందని 2019 జనవరి 1న ఆయన సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఏర్పడిందే ఈ రాజ్యసభలో హామీల అమలు కమిటీ. అది తాజాగా ఏమని మనకి వాక్కురుచ్చారు అంటే, సమాధానాలు చెప్పారు అంటే, ఈ హామీలో ఎంతవరకు ఇచ్చారు, అమలు చేశారు అన్నదాన్ని చూసినప్పుడు, అసలు అమరావతి అభివృద్ధి అన్నది జాతీయంగా ప్రాంతీయంగా అభివృద్ధి చెందాలి అనేది ఒక ప్రాధాన్యత అంటే ఇంపార్టెన్స్ ఉన్నటువంటి విషయం. కానీ దానికి కేంద్రం పాక్షికంగానే ఆర్థిక సాయం చేసింది అని ఈ కమిటీ, తంబిదురై గారి ఆధ్వర్యంలోని కమిటీ చెప్పేసింది. ఇంకా చెప్పండి, ఇంకా చేయండి మన భజన. భలే చేస్తుంది. లాస్ట్ బడ్జెట్కి ముందు బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల ప్రత్యేక సాయం బడ్జెట్లు కేటాయింపు అనగానే, అయ్యా ఇది ఎక్కడ మాకు కనపడట్లేదు అంటే, లోన్ ఇప్పిస్తుంది అన్నారు. లోన్ ఇప్పిస్తుంది అని ఆమె తెలుగులో చెప్పినా కూడా వెంటనే చంద్రబాబు నాయుడు గారేమో ఏ రూపాయన వచ్చినా అది మనకి సంతోషమే కదా అన్నారు. సంతోషమే బాబు, మరి ఇక వాళ్ళు సాయం చేస్తుంది ఏంటి, ఏమి మాత్రం లోన్ మనం తెచ్చుకోలేమా అని అప్పట్లో మనం ఒక ప్రశ్న వేసాం. అదే ఆ తర్వాత రూపంలో నాబార్డు మిగిలిన బ్యాంకుల దగ్గర కూడా 12,000 కోట్ల దాకా వచ్చింది కదా. అంటే మనకు సత్తా ఉంది కదా. ఇంత దానికోసము ఏదో పెద్దవాళ్ళు ఏదో ఇప్పించేవాళ్ళు, మనం కట్టుకునేవాళ్ళం. కేంద్రానికి సంబంధం లేదు, రీపేమెంట్ మొత్తం మనమే చేయాలి. ఇంకా ఆర్థిక సాయం చేసింది ఏంటి? ఎందుకు బీజేపీ సరే రాజకీయ అవసరాల కోసం ఈ పార్టీని సంకనాకితే నాకమనండి. ప్రజలకు ఏం అవసరం? అటు వైఎస్ఆర్సీపీ కానీ, ఇటు టీడీపీ కానీ, జనసేన కానీ, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏలో 15 ఏళ్ళు పాలన. ఏంటి 15 ఏళ్ళు? ఆల్రెడీ 11 ఏళ్ళు ఉంది ఇక్కడ. ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చిందే కదా వైఎస్ఆర్సీపీ కూడా. 11 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 4 ఏళ్ల తర్వాత 15 ఏళ్ళు పూర్తవుతుంది వాళ్ళు చెప్పింది. ఈయన చెప్పి ఇంకొక 10 ఏళ్ళు మళ్ళీ నెత్తిన పెట్టుకొని ఊరేగల. 2 పార్టీలు ఉండాలి అక్కడ, నేషనల్ పార్టీ, ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఉండాలి అధికారం ఉంటే అప్పుడు గట్టిగా అడగొచ్చు అనమాట, బాబు మాకేం ఇవ్వట్లేదు అని. ఇప్పుడేమో
అసలు ఇవ్వకపోవాలా, భలే ఇచ్చింది అని చిడతలు కొడతా వాయించాలా. ఎలా కుదురుతుంది? రాజధాని అభివృద్ధిలో ఆటంకాలుగా మారాయి. ఏంటో తెలుసా? సవరించిన ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పించడంలో జాప్యం. ఇదెవరు? రాష్ట్ర ప్రభుత్వం. నిధులు, ప్రాజెక్టు అమలు ప్రణాళిక విషయాల్లో స్పష్టత లోపించడం, ఇది కూడా రాష్ట్రం తరఫున. రాజధాని అభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. ఇప్పుడు చెప్పండి అయ్యా, రాజధాని అభివృద్ధికి ఎవరయ్యా అడ్డం పడుతుంది? ఈ కమిటీ ప్రకారం ఇంకా ఈ కమిటీ ఏం చెప్పిందంటే, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అభివృద్ధి అన్నది జాతీయంగా, ప్రాంతీయంగా చాలా ప్రాధాన్యం ఉన్న అంశం. ప్రయారిటీ. కేంద్రం దీనికి పాక్షికంగానే ఆర్థిక సాయం చేసింది. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు నిదానంగా సాగుతున్నాయి. ఇది రాజ్యసభలో ఇచ్చిన హామీల అమలు కమిటీ ఇచ్చిన సూచన స్వామి. మన వార్తాపత్రికలేమో శరవేగంగా సాగుతున్నాయి. ఎంత శరవేగంగా సాగుతున్నాయి? ఏది మరి? పైగా ఇంకొక మాట కూడా వాడారు, అనిశ్చితిలో ఉన్నాయి నిర్మాణ పనులు. అంటే ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితిని అనిశ్చితి అంటారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీని తప్పనిసరిగా అమలు చేసి ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయతను నిలబెట్టుకోవాలి. ఇది ఏఐడిఎంకే ఎంపీ తంబిదొరై ఆధ్వర్యంలో సాగించినటువంటి కమిటీ అబ్జర్వేషన్స్. ఏఐడిఎంకే మన ఎన్డీఏ సంకలొత్తే, టీడీపీ, జనసేన, మరి బీజేపీ అంటే ఎన్డీఏనేగా. మరి వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళు చెప్పిన పెద్దానికి తల ఊపారుగా. మరి అయినా నిధులు ఎందుకు ఇయ్యరు? ఎవరి సొమ్ము స్వామి? ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? ఇక్కడ మీరు హామీ ఇచ్చారు, ఇక్కడ పన్నులు దోచుకుంటున్నారు. దోచుకోవడం అనే పదం కరెక్ట్. ఆదాయం హ్యాపీగా లాగేస్తున్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్. మరి ఎందుకు ఇవ్వదు? వెనకబడిన జిల్లాలకి ఇచ్చినటువంటి ఆర్థిక ప్యాకేజ్ ఏది? బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఏది బాబు? ఇంకా రాలేదు. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఎప్పుడు వస్తుంది? ఇంకో 10 ఏళ్ళ తర్వాత. అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల నిజమైన ఆకాంక్షలు నెరవేర్చాలి. ఎప్పుడు? కేంద్ర ఆర్థిక శాఖ వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి సవరించిన డిపిఆర్ని తెప్పించుకోవాలి. డిపిఆర్ ఇంకా ఇవ్వలేదా? పైగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ సంప్రదింపాలంట. ఇది జరిగిద్దా ఎప్పుడైనా? చేసిందా ఇప్పటిదాకా? స్టేట్ గవర్నమెంటే ఇంకా ఎంటపడిస్తున్నా కూడా లేదు అంటూ పోలవరం పరిస్థితి ఏంటి మరి? పోలవరం పరిస్థితి ఏంటి? 2029కి లేదంటే పుష్కరాల లోపు పూర్తవుద్దట. మరి మన ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు 73% పూర్తి చేసామన్నాం కదా. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ళు 3% అన్నారు కదా. అలా చూసినా 76 అవుతుందిగా. మరి మిగిలిన 26% ఎందుకు బాబు 3 ఏళ్ళు ఎందుకు పడుతుంది? లేదు 24% 3 ఏళ్ళు ఎందుకు పడుతుంది? మళ్ళీ శరవేగంగా పనులు జరుగుతాయి, బుల్లెట్ స్పీడ్లో వెళ్ళిపోతాయి. ఎందుకు జరగట్లేదు అంటే మనం చెప్పుతున్నది ప్రజల కళ్ళ గంతలు కడుతున్నది వేరు, వాస్తవ పరిస్థితులు వేరు అనేది ఇక్కడ క్లియర్గా. ఇంకా డిపిఆర్ తెప్పించుకొని స్పష్టమైన ఆర్థిక మ్యాప్, రోడ్ మ్యాప్, ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్ వయబిలిటీ, ఈ పదం చూడండి, ప్రాజెక్ట్ వయబిలిటీని మదింపు చేసి, అంటే ఇది అసలు వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా అంచనాలు చూసి ఇచ్చిన హామీని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి అని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను మరి ఎవరు పాటించాలి? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదు? ఇచ్చేశారని చెప్తున్నారు కదా, మరి ఎందుకు లేట్ అవుతుంది? ఇంకా ఈ యొక్క వార్తలో ఒక పెద్ద అద్భుతమైన ప్రణాళిక ఉంది చూడండి. విజయవాడ, గుంటూరు, అమరావతి రైల్వే ప్రాజెక్ట్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కూడా కమిటీ పేర్కొంది. విజయవాడ, గుంటూరు ఎంత దూరం? అమరావతి ప్రతిపాదిత ఎర్రబాలెం రైల్వే స్టేషన్కి ఎంత దూరం అది? దానికి కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొకరు చెప్పాలి. బుల్లెట్ రైలునే మేము 2-3 వేసేస్తుంటే ఎప్పటికప్పుడు ఒక రైల్వే స్టేషన్ని, రైల్వే ప్రాజెక్టుని సవరించిన అంచనాలని 2047 కోట్లతో ఖరారు చేసిన ఎప్పటిలోపు పూర్తి చేస్తామన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదని, అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే కదా రైల్వే స్టేషన్స్, ఆక్షేపించిందండి ఈ కమిటీ. మరి ఎప్పుడు పూర్తవుతుంది రైల్వే స్టేషన్? ఒక చిన్న రైల్వే స్టేషన్ లింక్ కలపడానికి విజయవాడ, గుంటూరు, అమరావతి కొత్తది, దీన్ని కలపడానికి కూడా ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేని స్థితిలో కేంద్రం ఉంటే రోజు భజన చేస్తాయి ఈ పత్రికలు. అద్భుతంగా ఉంది కేంద్రం సహకారం, ఇక్కడ అద్భుతంగా ప్రాజెక్టులు దూసుకుపోతున్నాయని. ఎవరి కళ్ళకు గంతలు కడతారు? రైల్వే శాఖ ఈ స్టేషన్కి సంబంధించి వీలైనంత తొందరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తొందరగా సంప్రదించి ఖర్చు విషయంలో వాటాల సమస్యని పరిష్కరించుకోవాలని కోరింది. అర్థమైంది కదా? వాటాల సమస్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత పెట్టాలి అంటే కూటమి ప్రభుత్వం ఎంత పెట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పెట్టాలి.
అసలు రైల్వే స్టేషన్ కానీ రైల్వేల ఆదాయం ఎవరికి వెళ్ళేది? సెంట్రల్ గవర్నమెంట్కి. ఏం ఖర్చు కోసం ఎందుకు వెనకాడొద్దు, వెనక నుంచి మద్దతు తెగెత్తున్నారని చెప్తారు కదా. మరి సౌత్ సెంట్రల్ రైల్వేలో గుంటూరు డివిజన్కి ఎంత ఆదాయం వస్తుందో తెలుసా? మీరు ఏ రైలు వేసినా కూడా ఫుల్ ఆక్యుపెన్సీ, వందే భారత్లు అయినా సరే. అట్లాంటిది వైబిలిటీ గురించి మాట్లాడటం కూడా ఇక్కడ కూడా అనుమతులు తీసుకుని సాధ్యమైనంత త్వరగా, మళ్ళీ సాధ్యమైనంత త్వరగా. ఎప్పుడు? కేంద్రీయ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీకి 519 ఎకరాలు కేటాయించినా కూడా మౌలిక వసతుల పరంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇది తంబిదొరై నేతృత్వంలోని రాజ్యసభ హామీల, అంటే రాజ్యసభలో సభ్యులతో హామీల కమిటీ వేసిన సూచన. అప్రోచ్ రోడ్ నిర్మాణము, విద్యుత్ సరఫరా సమస్యలు పరిష్కరించాలి. అదండే విషయం. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీకి స్థల కేటాయింపు పూర్తయింది. మౌలిక వసతులు అంటే రోడ్డు నిర్మాణం, విద్యుత్ సరఫరా సమస్యలు ఇంకా ఉన్నాయని ఈ నివేదిక ఆధారంగా అర్థమవుతుందిగా. క్యాంపస్ మీదుగా వెళ్ళి హై టెన్షన్ విద్యుత్ వైర్లు తొలగించాలి. ఎస్, హై టెన్షన్ వైర్లు ఎలా తొలగిస్తారు అక్కడ? ఎందుకు తొలగించాలి అంటే విద్యాలయాలు కాబట్టి, అది పెద్ద పెద్దవి కాబట్టి, కొన్ని ప్రాజెక్టులు పొలాల్లో పెట్టారు కాబట్టి, అప్పుడు హై టెన్షన్ వైర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటిని తొలగించాలి. ఇవి కూడా ఒక కమిటీ చెప్తే కానీ మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము. ఇవన్నీ అన్న తర్వాత కూడా ఎన్డీఏ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వానికి పైనుంచి ఎన్డీఏ ప్రభుత్వం అద్భుతమైన మద్దతు అందిస్తుంది అమరావతికి అనుకుంటే ఆ భ్రమంలోనే బతకండి. ఇవే వార్తలు మళ్ళీ మనం చూస్తూ ఉండాల్సి వస్తుంది. అసలు బడ్జెట్లో కేటాయించామని చెప్పి బీహార్కి ఏమో డబ్బులు ఇచ్చి మనకేమో అప్పులు ఇప్పించినప్పుడే ఇది ఎంత గొప్ప ప్రభుత్వమో అర్థమవుతుంది కదా.